ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది బంగారం? కృష్ణ, ఆ డేవిడ్ గ్యాంగ్ మన ఇంటికి వచ్చినట్టు, మన గురించి ఆ విగ్రహం డీల్ గురించి చెప్పేసినట్టు, చివర్లో వాడు అత్తయ్యను కాల్చబోతే ఆ బుల్లెట్ నాకు తగిలినట్టు పీడకలొచ్చింది. ఏంటి బంగారం ఇది? మన పెళ్ళైన దగ్గర నుంచి మనం ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉన్నామా చెప్పు? ఆఖరికి మన మొదటి రాత్రి రోజు కూడా అంతే. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతోంది. ఛే, జీవితానికి ఎంటర్టైన్మెంట్స్ కంటే టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. బంగారం, నీకొచ్చిన కళ నిజమైంది. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు గుమ్మం దాటకు ముందే ఆపేయాలి. పద. నిహారిక మనకు కోఆపరేట్ చేయకపోతే నిహారిక గురించి వేదవతికి చెప్పేయాలి. ఎవరు మీరు? ఎవరు మీరని అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? మీ కోడలితో మాట్లాడాలని వచ్చాం. నాతో ఏం మాట్లాడాలి? నేను మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదే. మాట్లాడాల్సింది మీతో కాదు. నేనే ఇంటి పెద్ద కోడల్ని. అనకూడదు గాని పెద్ద కోళ్ళవైనా సరే నీకేం గుర్తింపు ఉంది సిస్టరో? ఈ కోడలితో కాదు, వేరే కోడలితో మాట్లాడాలని వచ్చాం. మనం ఆపుదాం అనుకునే లోపలికి వచ్చేసారు. మనం బుక్ అయిపోయాను హారిక. పద. పెద్ద కోడలు కాదంటే రెండో కోడలు అయ్యుంటుంది. నిహారిక వచ్చింది కదా, ఏం మాట్లాడాలో మాట్లాడండి. అసలు మీరెవరో మాకు తెలీదు. మా కోడలతో మాట్లాడడానికి ఏముంది? ఏ విషయం గురించి మాట్లాడాలి? చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వీళ్ళు ఎవరో ఏంటో అందరూ విచిత్రంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? మేము రానివ్వలేదమ్మా, సడన్ గా వచ్చేసారు. ఇదిగో బాబు, మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవరో లేరు. దారి తప్పి వచ్చినట్టున్నారు. బయటికి వెళ్ళిపోండి. మీకే చెప్పేది, వెళ్ళండి. అలా మబ్బు మొహాలేసుకుని చూస్తున్నారేంటి? అసలు మీరు ఏ కోడలతో మాట్లాడాలని వచ్చారు? మీ ఇంట్లోని ముఖ్యమైన కోడలితో విగ్రహం విషయం మాట్లాడాలని వచ్చాం. అయిపోయాను. వీడు స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. ఏ విగ్రహం విషయం మాట్లాడాలి? అన్నపూర్ణాదేవి విగ్రహం గురించి. దాని గురించి మా కోడలతో ఏం మాట్లాడాలి? నిహారిక, ఈ విగ్రహం ఏంటి? నీతో ఏం మాట్లాడాలమ్మా? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్య. మేం మాట్లాడాల్సింది మీ రెండో కోడలితో కాదు, మీ చిన్న కోడలు అవనితో. అవనితోనా? అవును. అవనితో ఏం మాట్లాడాలి? ముందు మీ చిన్న కోడలిని పిలవండి. అవని, అవని! ఈ డిస్టెంట్ బంగారం వీడు నీ గురించి చెప్తాడనుకుంటే నేను పిలవమంటున్నాడు. అదే అర్థం కావడం లేదు. ఈ డేవిడ్ కూడా నాకు మెంటల్ లేపుతున్నాడు. ఏంటత్తయ్యా? వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలని వచ్చారమ్మా. మన ఇంటి విగ్రహం గురించి మాట్లాడాలని అంటున్నారు. ఎవరు మీరు? నాతో విగ్రహం గురించి ఏం మాట్లాడాలి? చరణ్, మనమొచ్చిన పని గురించి చెప్పు. ఎస్ సార్. చూడండి అవని గారు, ఈయన ఇంటర్నేషనల్ ఛానల్కి డివోషనల్ డాక్యుమెంటరీస్ చేస్తుంటారు. మీ కుటుంబ ఆచారాల గురించి తెలుసుకుని వచ్చారు. అమ్మవారి విగ్రహం గురించి, వేదవతి గారు పల్లెటూరులో జరిపే జాతరల గురించి అంతా తెలుసుకొని వచ్చారు. వేదవతి గారి తర్వాత పూజ గదిలోకి వెళ్ళగలిగేది మీరేనని, ప్రసాదం తయారు చేయగలిగేది మీరేనని తెలుసుకున్నాం. వేదవతి గారు, మీ ఇంట్లో ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్. మీరు పర్మిషన్ ఇస్తే
అవని గారిని మేం ఇంటర్వ్యూ చేస్తాం, డాక్యుమెంటరీ షూట్ చేస్తాం. వీళ్ళ స్కెచ్ ఏమై ఉంటుందబ్బా? అమ్మవారి గురించి, అవని గారి గురించి, ఈ కుటుంబం గురించి ప్రపంచానికి తెలియాలి. అవునండి, ఇలాంటి మహిమ కలిగిన అమ్మవారి పురాణాలు మరుగున పడిపోయాయి. అందరికీ తెలిసేలా చేయడమే మా బాధ్యత. అనకూడదు గాని మీ అందరినీ చూస్తుంటే డాక్యుమెంటరీలు తీసే బ్యాచ్లా అనిపించడం లేదు. మీరు అంతగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మా అత్తయ్యని చేయండి. అవని గురించి అడుగుతున్నారేంటి? చూడండి, ఇప్పటి వరకు నేను ఎలాంటి ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, డాక్యుమెంటరీస్కి పర్మిషన్ ఇవ్వలేదు. నేను అనుమతించలేను. దయచేసి బయటికెళ్ళండి. అది కాదు వేదవతి గారు. సి మిస్టర్, మా అమ్మవారి గురించి తెలియాల్సిన ఊళ్లకు బాగా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఒకసారి మా అమ్మవారి విగ్రహం దొంగిలించే ప్రయత్నం జరిగింది. అందుకే మాకిలాంటి విషయాలు ఇష్టం ఉండదు. మీరింకా ఆలోచించాల్సిన అవసరం లేదు. నా అత్తయ్య మావయ్యల మాటే నా మాట. మా కులదైవమైన అమ్మవారికి నేనెప్పుడూ కాపలాగా ఉంటాను. ఎప్పుడూ ఏం జరగకుండా నేను కాపాడుకుంటాను. అమ్మవారు నా చేత ఎలాంటి సేవను చేయించుకోవాలనుకుంటున్నారో అలాంటి సేవను చేయించుకుంటున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూలో ఇచ్చే ఇష్టం నాకు లేదు. ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతాం. కుదరదండి. అపరిచితులు మా ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. అలాంటిది మీరు అమ్మవారి వరకు ఎలా వెళ్తారు? అది కుదరనే కుదరదు. బయటికి నడవండి. అయినా మీకు ఎవరు అనుమతి ఇచ్చారని ఇలా వచ్చేశారు? హలో సార్, మా అత్తయ్య గారికి కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. వెళ్ళండి, ప్లీజ్ గోనా. ఐఎమ్ సేయింగ్ గో. మేం చాలా ఆశపడి వచ్చాం, మీరు మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం. కమాన్. అమ్మయ్యా, ఎలాంటి రచ్చ చెయ్యకుండా కామ్గా వెళ్ళిపోయాడు. అనకూడదు గాని ఆ వచ్చినవాడు నీ వంక కృష్ణ వంక అదోలా చూసుకుంటూ వెళ్తున్నాడేంటి నిహారిక? అవునవును, నేను గమనించాను. అవనితో పనుండి వచ్చినవాడు నీ వైపు ఎందుకలా చూశాడు? ఆ విషయం వాడికి తెలుస్తుంది కానీ నిహారికకి ఎలా తెలుస్తుంది వదినా? అవునక్క, వాళ్ళేమైనా నాకు పరిచయమా ఏంటి? వాళ్ళని మేమెప్పుడు చూడలేదు. అలాంటి వాళ్ళని పొరపాటున కూడా మన ఇంట్లోకి రానివ్వకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.